హాయ్ హలో అండి ఈజీ కుకింగ్ వరల్డ్కి స్వాగతం. ఇవాళ మనం బగారా రైస్ పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక దబర పెట్టుకొని అందులో ఒక 100 గ్రాముల నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అలాగే 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటాలు వేసి మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 గుప్పెళ్ళు అంటే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కడిగి పెట్టుకున్నవి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఎసరంటే నేను ముందుగానే ఒక 6 గ్లాసుల నీటిని పక్కన వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వేడి నీటిని ఇందులోకి పోసుకుంటున్నాను. ఎసరు త్వరగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మసాలా గడ్డలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా కలియబెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో ఎసరు వచ్చేస్తుంది. ఈలోపు నేను బియ్యాన్ని వడగట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా ఎసరు వచ్చేసింది. వడగట్టుకున్న బియ్యాన్ని వేసేసి వడగట్టుకున్న బియ్యాన్ని వేసేసి బాగా కలియబెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం త్వరగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా నీరంతా ఇంకిపోయి బాగా ఉడికిపోయింది. నేను ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా తోలు తీసేసి ఇందులో వేసేసి బాగా కొంచెం కోడిగుడ్లు రూపడిపోయేలాగా కవర్ చేసేసి మూత పెట్టేసి ఆవిరికి పెట్టేస్తున్నాను. అంటే దమ్కి పెట్టేస్తున్నాను. పైన కొంచెం బొరువు పెట్టుకుంటాను. చూసారా ఆవిరి కూడా పట్టేసింది. బాగా ఉడికిపోయింది అన్నం. మన బగారా రైస్ తయారైపోయింది అన్నమాట. ఇప్పుడు మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించి తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, చింతపండు, ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా 2 కడిగి ఇందులోనే వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకొని కొంచెం ఇంగువ వేసి వేయించుకొని బాగా చల్లారనిచ్చి పచ్చిమిరపకాయలు వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తగా చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవాళ బగారా రైస్ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. సమస్యలు మనల్ని ఆపడానికి కాదు నేర్పడానికి వస్తాయి. ప్రతి సమస్య ఒక పాఠం, ప్రతి పాఠం ఒక అనుభవం, ప్రతి అనుభవం మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా మారుస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.